ఇటీవల దేశవాళీ క్రికెట్లో కరుణ్ నాయర్ విదర్భ తరపున రంజీలో అదేవిధంగా వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో వరుస శతకాలతో ఆకట్టుకోగా మళ్ళీ జాతీయ జట్టులో చోటు ఇవ్వాలనే డిమాండ్లు అయితే పెరిగాయి. కానీ అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్టర్ అయితే పట్టించుకోలేదు. కాగా ఐపీఎల్ 2025 సీజన్లో కరుణ్ నాయర్ను ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షలకైతే తీసుకోగా అతనికి 6 మ్యాచ్లు ఆడే అవకాశం అయితే దక్కింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్లో 87 పరుగులతో రాణించినప్పటికీ ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే మాజీ ఆటగాడైన ఆకాష్ చోప్రా కీలకమైన కామెంట్స్ అయితే చేశాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, క్రికెట్ నీకు రెండో అవకాశం ఇచ్చింది, కానీ దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడావు, 2-3 రన్అట్లలో భాగమయ్యావు, కానీ నీ స్థాయికి తగ్గ ఆడలేకపోతున్నావు. నీ నుంచి భారీ ఇన్నింగ్స్ రావడం లేదు. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో అది వన్ డౌన్లో ఆడుతున్న బ్యాట్ జులిపించలేకపోతున్నావు. ఇలా అయితే కష్టమే. బంగారం లాంటి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేయలేకపోయినట్లయితే మళ్ళీ ఐపీఎల్లో నువ్వు కనిపించకుండా పోతావని ఆకాష్ చోప్రా కామెంట్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.